వెల్కమ్ టు ఆఫీస్ అని స్వాగతం పలకాలా? క్యాజువల్ గా ఇంటిమేషన్ చేశాను మేడం. కొరియర్ బాయ్ పనులు మానేసి మేనేజర్ డ్యూటీ చేయి. నేను మా డాడీ క్యాబిన్ లో కూర్చుంటాను, కాఫీ పంపించు. సరే మేడం. నేను ఆఫీస్కి వచ్చానని న్యూస్ పవిత్రకు తెలియాలి. అలాగే మేడం. హాయ్ సంజు. ఆఫీస్లో ఏంటా చనువు? కాస్త డీసెన్సీ మెయింటైన్ చేయి. నీ లిమిట్స్ క్రాస్ చేస్తే నేను ఊరుకోను. సారీ మేడం. దట్స్ గుడ్. ఏంటి, నేను జాబ్ ఇవ్వనన్నానని పవిత్రని కన్విన్స్ చేసి దానికి సెక్రటరీగా జాయిన్ అయ్యావా? ఈ ఆఫీస్లో దానికెంత హక్కుందో నాకు కూడా అంతే హక్కుంది. నాతో జాగ్రత్తగా ఉండకపోతే వెంటనే జాబ్లో నుంచి పీకి పారేస్తాను. రాజశేఖర్ అంకులేమో తన మనిషిగా పవిత్ర దగ్గర జాయిన్ అవ్వమని చెప్పారు. సంజన ఏమో ఇలా మాట్లాడుతుంది. అసలు విషయం చెప్పాలా వద్దా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఇదంతా పవిత్రకి చెప్పాలా వద్దానా? చెప్పావనుకో, జాబ్లో జాయిన్ అయిన గంటకే సస్పెండ్ అయిన పర్సన్గా హిస్టరీలో మిగిలిపోతావు. లేదు లేదు, చెప్పను మేడం. టెన్షన్ పడ్డావా విద్య? నువ్వు మా మనిషిగా పవిత్ర దగ్గర జాయిన్ అవ్వడం డాడీ చెప్పారు. టెన్షన్ ఏం పడకు. నేను నిజంగా హడిలిపోయాను తెలుసా? నువ్వు ఎలా రియాక్ట్ అవుతావా అని టెస్ట్ చేశాను. నువ్వు ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను బ్యాడ్ మూడ్లో ఉన్నాను. పవిత్ర చేసిన మోసానికి ద్రోహానికి బదులు ఎలా తీర్చుకోవాలా అని ఆలోచిస్తూ ఫ్రస్ట్రేషన్లో ఉంటే నువ్వు వచ్చావు. అందుకే అలా రియాక్ట్ అయ్యాను. అదే మనసు